హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అప్. ఈరోజు ఈఎంఏ 9 అండ్ ఈఎంఏ 20ని ఇక్కడ బాగా గమనించండి. ఈఎంఏ 9 అండ్ ఈఎంఏ 20ని ఈఎంఏ 9కి మనం గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసాము, ఈఎంఏ 20కి రెడ్ కలర్ లైన్ అప్లై చేసాము అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఈఎంఏ ద్వారా మనం నిఫ్టీలో ఏ విధమైన మూమెంటం మనం క్యాప్చర్ చేయొచ్చు అనేది ఒకసారి చూడండి. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్న వీడియోస్. ఒకవేళ ఈఎంఏ మనకి ఏ విధంగా వర్కౌట్ ఉందంటే మనం ప్రజెంట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ గమనించండి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఈఎంఏ అనేది అంతగా వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆ యొక్క ఈఎంఏ మనం 9 పెట్టాం కదా, లాస్ట్ 9 క్యాండిల్స్ యొక్క యావరేజ్. ఒకవేళ 20 ఈఎంఏ అప్లై చేస్తే అది 20 క్యాండిల్స్ యొక్క యావరేజ్ని మనం చూసుకొని మూవ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల దీని మీద కంప్లీట్ వీడియో ఒకరోజు చేసుకుందాం మనము. ప్రజెంట్ ఈ యొక్క ఈఎంఏ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, క్రాస్ ఓవర్ అయినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందని మీకు ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఈఎంఏ ఏమైందండి, క్రాస్ ఓవర్ అయింది. గ్రీన్ కలర్ పైన క్రాస్ ఓవర్ అయ్యి రెడ్ కలర్ పైకి వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ రెడ్ కలర్ వచ్చిందంటే దాని అర్థము మనం ట్రెండ్ బేరిష్, కానీ ఇది గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయింది, నిదానంగా ఇక్కడ ఫామ్ అవుతుంది, వెంటనే ఫామ్ అవ్వదు ఈఎంఏలో. ఓకే, దాని తర్వాత మీరు ఈ విధంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడైతే ఇది సైడ్ వేజ్ మార్కెట్ ఉందో ఈ సైడ్ వేజ్ మార్కెట్లో పనికి రాదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక సైడ్ వేజ్ మార్కెట్ జరిగింది. ఇంచుమించు ఈ యొక్క లో వాల్యుయేషన్లో ఇక్కడ ఈ యొక్క సర్కిల్ వేస్తున్నా చూడండి, ఈ యొక్క సర్కిల్ వేసిండే వాల్యూ అంతా ఇది ఒక సైడ్ వేస్ జరిగింది. కంప్లీట్ డౌన్ ట్రెండ్ అయ్యి ఇక్కడ సైడ్ వేస్ జరిగింది. సైడ్ వేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. ఎక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఈ విధంగా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ లైన్ పైకి వచ్చింది. గ్రీన్ కలర్ లైన్ అంటే మనం స్టాక్ మార్కెట్లో రెడ్ కలర్ గ్రీన్ కలర్ లైన్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీకోసం కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ లైన్లు అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మెజర్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా, ఈ యొక్క వాల్యూ క్రాస్ ఓవర్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి. మళ్ళీ ఈఎంఏ క్రాస్ ఓవర్ అవ్వడానికి ఇంచుమించు 500 పాయింట్ల ర్యాలీ అనేది ఇక్కడ జరగడం జరిగింది. సో మనం ఇక్కడ 9 ఈఎంఏ 20 ఈఎంఏని కూడా పెట్టుకుందాం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ 20 ఈఎంఏ బదులు 20 ఈఎంఏని ప్లస్ 50 ఈఎంఏ కూడా అప్లై చేస్తుంటారు. 20 ఈఎంఏ 50 ఈఎంఏ కూడా అప్లై చేస్తారు. ఆ 20 ఈఎంఏ 50 ఈఎంఏ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఒక కంప్లీట్ వీడియో అనేది ఈఎంఏ మీద కూడా చేయడం జరుగుతుంది. కొద్ది రోజుల్లో మనము లైవ్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. మార్కెట్లో లైవ్ మనం లింక్ షేర్ చేస్తాం మన వ్యూవర్స్ అందరి కోసము. ఆ యొక్క లైవ్ ద్వారా మనం ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నాం, ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు, ఇది బాక్స్ జోన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేసి మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఈఎంఏ ఇక్కడ క్రాస్ ఓవర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ గమనించండి, ఈఎంఏ ఇక్కడ క్రాస్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఈఎంఏ క్రాస్ ఓవర్ అయిందంటే ఎప్పుడైతే రెడ్ కలర్ లైన్ అప్ సైడ్కి వస్తుంది, గ్రీన్ కలర్ లైన్ డౌన్ సైడ్కి వస్తుంది, అంటే అక్కడ ట్రెండ్ ఒక బేరిష్ అవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తున్నట్లు అవుతుంది. సో ఈఎంఏ బేస్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ యొక్క పారామీటర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈఎంఏ ద్వారా కాకుండా చార్ట్ టు చార్ట్ ప్యాటర్న్ ద్వారా ఎవరైనా ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి మనం ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి. చార్ట్ టు చార్ట్ ప్యాటర్న్స్ ద్వారా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే ఇది ఏమవుతుందంటే ఇది ఒక రెసిస్టెన్సీ. ఈ యొక్క రెసిస్టెన్సీలో ఇక్కడ గమనించండి, ఈ యొక్క క్యాండిల్ని ఇది ఫస్ట్ ఒక రెసిస్టెన్సీ ఫామ్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. బాగా గమనించండి. నెక్స్ట్ ఈఎంఏ ద్వారా ట్రేడ్ తీసుకునే వాళ్ళకు చెప్తున్నాము, దాని తర్వాత చార్ట్ రీడింగ్ చేసే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం, ఇద్దరికీ చెప్తున్నాం. సో ఇది ఏమైంది, ఆల్మోస్ట్ ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అయింది. సో ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అయ్యి ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ లైన్ని బ్రేక్ ఇస్తే గైనా మళ్ళీ అగైన్ మనం ఇక్కడ ట్రెండ్ బేరిష్గా చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇది డౌన్ సైడ్లో ఏముంది, ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్స్ తీసుకుంది. ఇక్కడ ఇది 45 డిగ్రీ ట్రెండ్ లైన్ అనమాట. ఇంచుమించు ఆల్మోస్ట్ ఇది 45 డిగ్రీ 35 డిగ్రీలో ఉంటుంది. సో ఇది ఇంతకుముందు మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రెండ్ లైన్ ఇది ఈఎంఏ బేస్ మీద, ఇది ఈఎంఏ బేస్ మీద కాకుండా చార్ట్ ప్యాటర్న్ మీద మనం చేస్తున్నాం. చార్ట్ ప్యాటర్న్ మీద ఏమైంది, అప్ సైడ్ వచ్చేసి రెసిస్టెన్స్ ట్రిపుల్ టాప్ పడింది, డౌన్ సైడ్ ఇంచుమించు 45 డిగ్రీ 35 డిగ్రీ యాంగిల్లో ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్కి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్కి ఎప్పుడు మనం గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసి చూపిస్తాం. అర్థమవుతుందా అండి? ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే ఇక్కడ ఒక ట్రెండ్ మనం వేరే చూడవచ్చు. అక్కడ పడుతున్న క్యాండిల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా? బ్రేక్అవుట్ అయిందని వెంటనే ఆడ ఇవ్వడం కాదు. అలాగే అప్ సైడ్ ఒకవేళ
ఈ రెసిస్టెన్స్ బ్రేక్ ఇస్తే మళ్ళీ ఇక్కడ ఒక అప్ ట్రెండ్ అనేది రేపటి కోసం మనం చూడొచ్చు. అర్థమవుతుందా అండి? ఈ విధంగా అన్నమాట. ఇవన్నీ ఒకవేళ దీని కాకుండా ఇంకొక రకంగా స్టాక్ మార్కెట్లో మల్టిపుల్ వేస్ ద్వారా ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది చాలామంది. ఇప్పుడు కొంతమంది ఇండికేటర్స్ ద్వారా, మరికొంతమంది చార్ట్ ప్యాటర్న్ ద్వారా, మరికొంతమంది ప్యాటర్న్స్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ట్రిపుల్ బాటము, డబుల్ బాటము అనేసి, ఇంకొంతమంది ఈ విధంగా ట్రెండ్ లైన్ బేస్ మీద తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ట్రెండ్ లైన్ బేస్ మీద తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఏమైంది, ఈ ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ బాగా గమనించండి, వీడియో లెంత్ అయినా పర్వాలేదు, మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంటు కాబట్టి మనం ఇక్కడ కొంచెం టైం అయినా కానీ నిదానంగా చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, నేను అప్లై చేస్తున్న సర్కిల్స్ అన్నింటినీ సపోర్ట్ చేసుకుంది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్కి పైన ఉన్నంత వరకు ఇదే ట్రెండ్ లైన్ వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ ట్రెండ్ లైన్కి బిలో వచ్చేసింది. ఇక్కడ గమనించండి, ట్రెండ్ లైన్కి బిలో వచ్చింది. సో ఇంతవరకు సపోర్ట్గా వర్క్ అయిన ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు ఇదే దీనికి రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న ఈ లైన్ని మనం రెడ్ కలర్లోకి అప్లై చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం. ఓకేనా? సో ఇది రెసిస్టెన్స్. సో ఇట్లా ట్రెండ్ లైన్ బేస్ మీద చేసే వాళ్ళు ఉంటారు, ట్రిపుల్ టాప్ పడింది దా బేస్ మీద చేసే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? కొంతమంది ఇండికేటర్ బేస్ మీద చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఇంకొంతమంది ఏమంటే ఇంపార్టెంట్ వాల్యూస్ బేస్ మీద చేసేవాళ్ళు ఉంటారు. ఇంపార్టెంట్ వాల్యూస్ అంటే ఏంటి సార్ అనుకుంటే, మీరు ఇక్కడ చూడండి, 25,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ వాల్యూ అవుతుంది. 22,500 అనేది ఒక రౌండ్ ఫిగర్ వాల్యూ అవుతుంది. చాలామంది ఏ విధంగా ట్రేడ్ చేస్తుంటారంటే 22,500 అనేది ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది అనమాట. 22,500 అనేసి ఒకటి మీకు ఒక్క నిమిషం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ వాల్యూస్ బేస్ చేసుకుని కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఏ విధంగా అంటే 22,500 పైన సస్టైన్ అయితే ఇలా అప్ సైడ్కి పొజిషన్ తీసుకునే వాళ్ళు, లేదా 22,500కి డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే డౌన్ సైడ్కి డౌన్ అంటే బేరిష్ ట్రెండ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా మార్కెట్లో రకరకాలుగా చాలామంది ఎవరికి నచ్చిన ఫార్ములాలో వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. బట్ వాళ్ళు అలా ట్రేడ్ చేస్తున్నారు అంటే దాని మీద వాళ్ళు కంప్లీట్గా ఒక 6 నెలలు కానీ 7 నెలలు కానీ ఒక 100 ట్రేడ్లు కానీ బ్యాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసింటారు. దయచేసి మీరు కూడా ఎవరో చెప్పారని ఏ ట్రేడ్లో చేయకండి, కంప్లీట్గా బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు ఏదైనా కానీ ఒక ఫార్ములా పట్టుకోండి, ఒక ఇండికేటర్ని పట్టుకోండి, ఒక ట్రెండ్ని పట్టుకోండి. ఇంకా దీంట్లో రామబాణం లాగా పనిచేసే ఒక సబ్జెక్ట్ ఉంది ప్రీవియస్ డేస్లో, ఆ సబ్జెక్టు మీద కూడా మనము వీడియో చేయడం జరుగుతుంది. అన్నిటికంటే అది ఈజీ సబ్జెక్టు, ఈజీ మెథడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.